అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, నా మాటలు వినబడుతున్నాయా అండి? రైట్. అలాగైతే దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని మాటలు దయచేసి చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 12వ వచనం. 94వ అధ్యాయము 12వ వచనం. రెండవదిగా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22 వచనం. చదవమ్మా. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అంతేనండి. ధన్యుడు చాలండి. ఇంకో మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో 22, 23 వచనాలు చదువుకుందాం, లేదా 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిది. చదవబడిన ఈ లేఖనాలను బట్టి ప్రభు మహిమ పొందును గాక. ఇక్కడ చూడండి, దేవుడు శోధించిన మనుషుడు ధన్యుడు. ఏమండి? నీవు శిక్షించు మనుషుడు ధన్యుడు కదండి. నిజమే. దేవుని యొక్క వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని కీర్తనకారుడు అన్న మాట మనం చదువుకున్నాం. దేవుడు శిక్షించువాడు ధన్యుడు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అంటే నీ ధర్మశాస్త్రమును బట్టి బోధించడానికి, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి దేవుడు శిక్షిస్తాడు. రెండో మాట మనం క్రొత్త నిబంధనలను చదువుకున్నాం. ఏం చెప్పారు? పౌలును బర్నబాయు శిష్యుల యొద్దకు వచ్చి వారిని దృఢపరచి ధైర్యపరచి ఏం చెప్తున్నారు? మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకములో ప్రవేశింపవలెను అని. ఇంకో మాట చూడండి, ప్రకటన పుస్తకం అండి 7వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరో ఎక్కడి నుండి వచ్చితురని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని
తెలుపు చేసుకొనిరి. వినండి, ఇక్కడ కొందరు వ్యక్తుల గురించి చెప్తున్నారు. వారు పరలోకం చేరారు. ఇందాకేం చదువుకున్నాం? అనేక శ్రమలను అనుభవించి పరలోకం చేరాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకం చేరిన వారు ఇలా ఉన్నారట, తెల్లని వస్త్రములు ధరించుకున్నారట. వారు మహాశ్రమల నుండి వచ్చేస్తారు. ఆ వచ్చిన వారు ఏమండి, వారు గొర్రె పిల్లతో వారు ప్రభు రాజ్యమును ఏలుతారట. సింహాసనాసీనుడై ఉన్న ఆయన తానే వారి మీద గుడారమును కప్పుతారట. ఏమండి, వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవిస్తారట కదండి. నిజమే. అయితే ఇక్కడ మనం ఈ పూట ధ్యానించే అంశం ఏంటంటే, శ్రమల్లో సిరులు ఉన్నాయా? విశ్వాసికి శ్రమలలో ధన్యత ఉందా? ఒకవేళ ధన్యత ఉంటే ఏమిటి ఆ ధన్యత? ఆ ధన్యకరమైన పరిస్థితి ఏమిటి కదండి? శ్రమలలో శ్రీరులు అనే ఒక చక్కని భాగాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకున్నాం. అందుకే యాకోబు భక్తుడు కూడా అన్నాడు కదండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చదువుతాం. ఏమని? శోధన సహించువాడు ధన్యుడు అని. ధన్యుడు అనే మాట ప్రియులారా, బ్లెస్డ్ అని, దే ఆర్ హ్యాపీ అని 2 పదాలతో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డాయి. ధన్యులు అంటే వారు ఆనందించువారని, ధన్యులు అంటే వారు దీవించబడిన వారని. అంటే శ్రమల్లో దీవెనలు ఉన్నాయా? ఏమండి, శ్రమల్లో దీవెనలు ఉన్నాయా? నిజమే ప్రియులారా. అలాగైతే శ్రమల వలన దేవుని బిడ్డలకుండే ధన్యత లేదా దీవెన ఏమిటి? గమనించండి. శ్రమలలో ఏమండి, దేవుని బిడ్డలు అభివృద్ధిని చూస్తారు. అందుకని చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయము, దయచేసి చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయము, నిర్గమకాండం అండి 1వ అధ్యాయము, 1వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. విన్నరా? శ్రమ పెట్టిన కొలది. 9వ వచనం కూడా చదువుతాను. ఏమండి, 9వ వచనం కూడా చూడండి. అతడు తన జనులతో ఇట్లనేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వినరా? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది. ఇప్పుడు ఈ స్నేహితుల సోదరి, దేవుని పిల్లలను చెడగొట్టాలని, దేవుని పిల్లలను అణగదొక్కాలని, దేవుని పిల్లలను నాశనం చేయాలని నాడు ఐగుప్తు రాజైన ఫరో వారిని బహుశ్రమల పాలు చేశారు. వారి మగ సంతానాన్ని చంపారు. వారిని బహుగా వేదన పాలు చేశారు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? శ్రమలు పొందే కొలది వారు ఏం చేశారట? అభివృద్ధి పొందారట కదండి. నిజమే, మనం చదివాం 12వ వచనం. వారు శ్రమ పెట్టే కొలది ఏమవుతున్నారండి? వీళ్ళు విస్తరించుతున్నారు, ప్రబలుతున్నారు. నిజమే, ఈ దినాల్లో కూడా ఏమండి, దుష్టుడైన సాతాను కొంతమంది మత ఛాందస్వాదులను వాడుకొని, కొంతమంది రాజకీయ నాయకులను వాడుకొని దేవుని పిల్లలను అణగదొక్కాలని ఏమండి కొంతమంది అంటున్నారు. ఏమంటున్నారు? చర్చిలు అనేవి లేకుండా చేయాలని, ప్రార్థన అనేది లేకుండా చేయాలని. కానీ ప్రియులరా, శ్రమ కలిగే కొంది. నిజమే, ఆదిమ సంఘం నీరో చక్రవర్తి చేతిలో బహుశ్రమలు అనుభవించింది.
ఏమండి క్రీస్తు 54 నుంచి 68 వరకు నీరో చక్రవర్తి ఆదిమ సంఘాన్ని ఏం చేసిందండి? అణగదొక్కాలని ప్రయత్నించాడు. వారిలో చాలా మందిని చంపాడు, చాలా మందిని నిప్పు పెట్టి తగలబెట్టించాడు, చాలా మందిని హింస పెట్టాడు. కానీ ఏమైంది చెప్పండి? సంఘం ఇంకా అభివృద్ధి అయింది. సంఘం ఇంకా అభివృద్ధి అయింది. నిజమే ప్రియులారా, ఈ శ్రమలు మన అభివృద్ధికి, మన విస్తరణకే, కానీ ఈ శ్రమల్లో మనం ఎప్పటికీ నశించి పోము. గమనించండి, ఈ శ్రమల్లో మనం ఎప్పటికీ నశించిపోము. అందుకే శ్రమ కలుగుట ఏమండి ఏంటండి? మన అభివృద్ధి కోసమే. శ్రమ కలుగుట దేనికట? మన అభివృద్ధి కోసమే. రెండవదిగా కీర్తనకారుడైన దావీదు ఏమన్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం అండి. ఏమండి ఏమన్నాడు? 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. ఏమైందంట? మేలు. శ్రమలు ఏంటట? మేలు. శ్రమలు దేని కొరకు వస్తాయి? మన మేలు కొరకే వస్తాయి. ఏమండి? శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. ఎందుకనయ్యా దావీదు గారు అలా అంటున్నావు? శ్రమల వలన మేలేంటి అంటే చూడండి, ఇదే అధ్యాయము 67వ వచనం చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నట్ట? శ్రమ రాక మునుపు, శ్రమ కలుగక మునుపు అతను ఏం చేశాడట? త్రోవ తప్పి నడిచాడు. నిజమే, శ్రమ లేని విశ్వాసే కాదు. ఎందుకంటే శ్రమలు మన యొక్క జీవితాన్ని బలపరుస్తాయి. శ్రమలు మన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని ఏం చేస్తాయండి? నిలబెడతాయి. నిజమే, శ్రమ కలిగినప్పుడు ఏమండి భక్తుడు ఏం చేస్తాడు చెప్పండి? శ్రమలలో దేవునికి మొరపెడతాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు 56వ కీర్తనలోను 57వ కీర్తనలోను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. శ్రమలలో దేవుని బిడ్డలు ఏం చేస్తారండి? మొరపెడతారు. శ్రమ కలుగక మునుపు అన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నిర్లక్ష్యంగా ఉంటారు. శ్రమ మోకాళ్ళు వంచేటట్టు చేస్తుంది. శ్రమ మోకాలు వచ్చి ప్రార్థన చేయటానికి మేలు చేస్తుంది. నిజమే ప్రియులారా, శ్రమలు కలిగినప్పుడు విశ్వాసి ఏమవుతాడండి? భక్తి జీవితంలో బలపడతాడు. చూడండి, శ్రమల గురించి ఇంకో మాట. యోబు పుస్తకం శ్రమలట ఏమండి ఎలా ఇస్తాడు దేవుడు? యోబు గ్రంథం 6వ అధ్యాయం, యోబు పుస్తకం అండి 6వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 6వ అధ్యాయము 2వ వచనం, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును, అందువల్ల నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని, సర్వశక్తుడు దేవుని అంబులతో నాలో చొచ్చెను. ఏం చేశాడట? అంబులతో ఏమండి చుచ్చుతున్నాడట. ఇప్పుడు రండి 2వ వచనం, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపదలో త్రాసులో పెట్టబడును గాక. దేవుడట మనకు కావాల్సినంత శ్రమ తూకం వేసి ఇస్తాడటండి. ఏమండి? తూకం వేసి ఇస్తాడు. అందుకనే భక్త పౌలు ఏమండి ఇలా అంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి
10వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనేరడు. ఏమండి, మన శక్తికి మించి శోధన మనకు ఇవ్వడు. అలాగైతే శోధన ఎందుకు ఇస్తాడయ్యా అంటే మనల్ని ఏం చేయాలట? బలపరచాలి. అంతేకాదు, ఇక్కడ అంటున్నాడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమునో కలుగజేస్తాడు. విన్నరా? తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడట. కాబట్టి శోధన ఏమండి దేవుడు ఎందుకు ఇస్తాడండి? మనల్ని బలపరచడానికి. ఏమండి, అందుకనే శోధింపబడిన మీదట ఏమన్నాడు? నేను ఎలా ఉంటానట? సువర్ణమై కనబడిదను అన్నాడు. శోధింపబడిన మీదట ఎలా కనపడతాడట? సువర్ణమై. నిజమే ప్రియులారా, ఒక బంగారం లాగా. ఏమండి, శ్రమలు మనల్ని వన్నె తీర్చేటట్టు చేస్తాయి. అందుకే దేవుడు మన జీవితంలో శ్రమలను ఆహ్వానిస్తాడు. ఏమండి, శ్రమలను ఆహ్వానిస్తాడు. ఎందుకు అంటే మనం బలపడాలని, మనం దీవించబడాలని, మన ఆత్మీయ జీవితం ఇంకా ముందుకు పోవాలని. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు, ఏ శోధన లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏ కష్టం లేనప్పుడు కొంత నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం కదండి. నిజమే, శ్రమ కలగటం మేలే. ఏంటంట? శ్రమ కలగటం మేలే. ఇంకో మాట కూడా మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, భక్త పౌలు రోమీయులకు రాసిన పత్రిక అండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. వినరా? ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. శ్రమ వలన ఏమొస్తుందంట? ఓర్పు వస్తుందట. ఓసారి ఒక దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. మంచివాడే, చక్కగా ప్రార్థనకు వచ్చేవాడే, చక్కగా దేవుని పని చేసేవాడే, కాదంటలేదు. కానీ అతనికి ఒక బలహీనత ఉంది. ఏంటంటే త్వరగా కోప్పడతాడు, ఓర్పు లేదు, ఆవేశపరుడు, తొందరపడతాడు. అందుకని అతని తొందరపాటుతనం వలన చాలాసార్లు అతడు అవమానించబడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. చాలా మంది గద్దించారు, నీకు ఎందుకంత తొందర, ఎందుకంత తొందరగా కోప్పడతావు, ఎందుకంత ఆవేశపడతావు అని అన్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడంటే దైవజనుడి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నాకు ఓర్పు లేదండి, నేను తొందరపడిపోతాను, కాబట్టి నాకు ఓర్పు కలిగేటట్టు నా కొరకు ప్రార్థన చెయ్యండి అని ప్రియులారా అని ఆ దైవజనుడిని అడిగాడట. ఇప్పుడు ఆ దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా ఈ బిడ్డ కొంత శ్రమ పడేటట్టుగా నీవు అనుమతించు, శ్రమల వలన ఇతడు ఓర్పు నేర్చుకునేటట్టు సహాయం చేయి ప్రభువా అన్నాడు. ఈ అబ్బాయి కోపం వచ్చేసింది, బాగా కోపం వచ్చింది. ఏందండి, నాకు కాస్త ఓర్పు వచ్చేటట్టు దేవుడు సహాయం చేసేటట్టు ప్రార్థన చేయబోయా అంటే, నాకు శ్రమలు రావాలని ప్రార్థన చేస్తున్నావు ఏంటి అన్నాడు. ఏమండి, అప్పుడు ఆయన అన్నాడట, శ్రమలు ఏమి నేర్పిస్తాయి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తాయి. ఏమండి, శ్రమల్లో ఉన్నవారు, శ్రమ పడిన వారు కదండి, పెద్దవాళ్ళు అంటారు, అన్నీ ఉన్న ఆకు, ఏమండి అన్నీ తెలిసిన ఆకు
ఎలా ఉండదట? అడిగి మడిగే ఉంటుందట. ఏమి లేవండి, ఏమైంది చెప్పండి? ఎగురెగిరి పడుతుంది. నిజమే ప్రియులారా. కాబట్టి కష్టాలు తెలిసిన వాళ్ళు, శ్రమలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తొందరపడరు, ఓర్పుగా ఉంటారు. ఎందుకు అంటే శ్రమలు ఓర్పును నేర్పిస్తాయి. ఏమండి? శ్రమలు ఏం నేర్పిస్తాయి చెప్పండి? ఓర్పు నేర్పిస్తాయి. ఇక్కడ చక్కని మాట, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. నిజమే, జీవితంలో చాలా పరీక్షలు వస్తాయి. మామూలుగా పిల్లలు పరీక్షల్లో కంగారు పడిపోతారు. అలాగే విశ్వాసులు కూడా పరీక్షింపబడుతూ ఉంటారు. ఒక్కోసారి యోబు పరీక్షించబడ్డాడు. యోబు పరీక్షించబడ్డప్పుడు ఏమండి, అతన్ని శోధించారు. ఎవరు చెప్పండి? స్నేహితులు. అతడు ఏం చేశాడు చెప్పండి? ఓర్చుకున్నాడు. శ్రమల్లో ఓర్చుకున్నాడు. ఏమండి? ఇప్పుడు రండి హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మంచి చక్కని మాట ఒకటి మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10 ఇక్కడ మనం చదువుతాం. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఏమండి? 5వ అధ్యాయం. ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. విన్నదా? ఏం నేర్చుకున్నట్టండి? విధేయత నేర్చుకునేను. నిజమే ప్రియులారా, శ్రమల్లో విధేయత నేర్చుకున్నాడట. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఏంటంటే మనము శ్రమల్లో విధేయత నేర్చుకోవాలి. శ్రమలు మనకేం నేర్పిస్తాయంటే విధేయతను నేర్పిస్తాయి. నిజమే ప్రియులారా. ఇంకా మనం ఇదే అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఇంకా ముందుకు వెళదాం. ఏమండి? 12వ వచనం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉన్నటకు, ఇది కాదండి, ఇంకో వాక్యం ఉంది, నేను చూపిస్తాను. ఇక్కడ ఏమంటాడంటే మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటాడు. ఏమండి? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని చెప్తూ మీరు ఓరిమి అవసరమై ఉన్నది అంటాడు. ఎక్కడుందన్నమాట? మంచిది ప్రియులారా. కాబట్టి గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. 10వ అధ్యాయము చూడండి, 34వ వచనం. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమరీతుడైన స్వాస్థ్యమును ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. దేవుని చిత్తము నెరవేర్చుటకై వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. విన్నదా?
శ్రమల్లో యేసయ్య ఏం నేర్చుకున్నట్ట? ఓర్పు నేర్చుకున్నట్ట. మరి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలకు నిజంగా చాలా మంది మనలో అనుకుంటారు, నేను కూడా చాలాసార్లు దుఃఖపడతాను. ఇంత భక్తిగా ఉన్నాము, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాము, దేవుని పనిలో యథార్థంగా ఉన్నాము, అయినప్పటికీ ఇన్ని శ్రమలేమి, ఇంత శోధనేమి, ఇంత కష్టమేమి, దీన్ని ఎలా ఓర్చుకోవాలి? అది నేర్పడానికి దేవుడు ఆ శ్రమలు పంపాడేమో. అర్థమైందండి? అందుకని ఇక్కడ అంటాడు, మీకు ఏమండి, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. ఆ ఓర్పు ఎలా వస్తుంది? ఏమండి, ఆ విధేయత ఎలా వస్తుంది? శ్రమల ద్వారా. శ్రమలలో మనం ఓర్పు నేర్చుకుంటాము. రెండవది, శ్రమలలో మనం ఏమి నేర్చుకుంటామండి? శ్రమలలో విధేయత నేర్చుకుంటాము. విధేయత నేర్చుకుంటాం. యేసయ్య ఏమండి, దేవాతి దేవుడై ఉండి కూడా ఆయన విధేయుడుగా ఉన్నాడు. ఏమండి, తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన్ని అన్యాయంగా దూషిస్తున్నారు, అన్యాయంగా ఆయన మీద రాళ్ళు విసిరి వేస్తున్నారు, అన్యాయంగా ఆయన మీద ముఖాను ఉమ్మి వేస్తున్నారు, అన్యాయంగా కొరడాలతో ఆయన్ని హింస పెడుతున్నారు. అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఓర్పుగా ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయం చదువుదాం. 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. వినరా? ఏం చేశాడట? ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడట. గమనిస్తున్నారండి? ఆయన మనకు మాదిరి చూపించాడు. ఏమిటా మాదిరి అంటే, ఆయన అన్యాయంగా శ్రమ పంచబడ్డాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమండి, తప్పిదమ్మకై ఒకడు దెబ్బలు తిన్నప్పుడు ఎట్లా, ఒకవేళ సహించుకుంటే ఏం ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించుకునేలా, ఏ తప్పు లేకుండా, ఏ దోషం లేకుండా. అందుకే ప్రభువారు అన్నారు, నా నిమిత్తము అన్యాయముగా జనులు మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. కదండి, ధన్యులు. ధన్యత ఏమిటా ధన్యత అంటే? శ్రమలలో కలిగే ధన్యత. నిజమే పిల్లలు, శ్రమ పొందిన మనకి గొప్ప బహుమానం. ఏమండి, శ్రమ పెట్టిన వారికి ఏంటంట? అది శిక్ష. శ్రమ పెట్టిన వారికి శిక్ష. శ్రమల ద్వారా మేలుంది, శ్రమల ద్వారా అభివృద్ధి ఉంది, శ్రమల ద్వారా ఓర్పు కలుగుతుంది, శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటాం. అంతేనండి. శ్రమల ద్వారా ఏమొస్తుందండి? వారసత్వం వస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులము. విన్నదా? క్రీస్తులో వారసత్వం కావాలి అంటే, ఏమండి, క్రీస్తు వారసత్వం కావాలంటే
ఒక తండ్రి ఆస్తికి వారసులు కావాలంటే ఆ తండ్రి రక్తం పంచుకొని పుట్టాలి. ఇంత మాత్రమేనండి, అంత మాత్రమే కాదు, ఆ ఆస్తిని సొంతం చేసుకోవాలంటే ఆ ఆస్తిలో ఉన్న అప్పులను కూడా పంచుకోవాలి. ఏమండి, మేలును మాత్రమే కాదు, శ్రమలను కూడా పంచుకోవాలి. ఏమండి, పెద్దోళ్ళు అంటారు తల్లిదండ్రుల ఆస్తి వస్తుందంట, తల్లిదండ్రుల వారసత్వం వస్తుందంట, తల్లిదండ్రుల రోగాలు కూడా వస్తాయంట. దీన్నే వారసత్వం అంటారు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మనము క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల, క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు, క్రీస్తు మన కొరకు హింసపడ్డాడు, క్రీస్తు మన కొరకు ప్రాణం ధారపోసాడు. మనం కూడా క్రీస్తు కొరకు శ్రమ అనుభవిస్తే మనము క్రీస్తుతో వారసులమవుతాము. ఏమండి, క్రీస్తుతో వారసులమవుతాము. ఇది ఇంకొక మాట. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏమండి, శ్రమల ద్వారా వారసత్వము, శ్రమల ద్వారా ఇంకోటి కూడా ఉందండి. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఏమండి, 12వ అధ్యాయము చూద్దాం. 7వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుతున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బేధులే గాని కుమారులు కాదు. ఏమండి, మనం కుమారులు కావాలి అంటే, గమనించండి, మనం కుమారులం కావాలి అంటే ఏం కావాలంట? తండ్రిలో పాలి భాగస్థులమో కావాలి అంటే, ఏమండి, తండ్రి శ్రమలలో మనం పాలివారం కావాలి. తండ్రి అనగా యేసయ్య తన కుమారులుగా మనల్ని స్వీకరించడానికి ప్రియులారా శ్రమలలో మనల్ని పాలిభాగస్తులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. గమనించరా? శ్రమలలో పాలిభాగస్తులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, ఎంత చక్కని మాట. శ్రమలలో ఏమండి వారసత్వం, శ్రమలలో కుమారత్వం. ఎన్ని వేర్లో చూసారా? శ్రమలలో అభివృద్ధి ఉంది, శ్రమలలో మేలుంది, శ్రమలలో ఓర్పు దొరుకుతుంది, శ్రమలలో విధేయత నేర్చుకుంటాం, శ్రమల వలన ఎటువంటి పరీక్షలలోనైనా గెలవగలుగుతాం. ఏమండి, గెలవగలుగుతాం. అంతేకాదండి, శ్రమలలో క్రీస్తులో వారసులమవుతాం, దేవుని కుమారులమవుతాము. దేవుని కుమారులమవుతాము. అంతేనా అండి? ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అండి, 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంత సంతోషించుడి. వినరా? శ్రమలలో ఏంటంట? ఆనందము, సంతోషము. ఏమిటా సంతోషం అంటే, క్రీస్తు శ్రమలలో మనం పాలివారైనప్పుడు ఏమొస్తుందంట? క్రీస్తు మహిమ మనకు వస్తుందట. అందుకనే 12వ వచనం చూడండి, 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం ఆయన మహిమ మన మీదకి వస్తుంది. మనం శ్రమ అనుభవించినప్పుడు దేవుడు మనల్ని మహిమ పరుస్తాడు. అందుకే ఇందాక చదివాం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో యోహాను గారు అడుగుతున్నారు,
తెల్లని వస్త్రములు ధరించుకొని ఇక్కడికి ఎక్కి వచ్చిన వారు వీళ్ళు ఎవరండి అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఎంత గొప్పగా చెప్తున్నారు చూసారా? నిజమే ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనకు ఏమొస్తుంది? మహిమ వస్తుంది, సంతోషం వస్తుంది. అంతేనా? ఇంకో మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమొస్తుందట? మెప్పు వస్తుంది. చక్కని మాట ఇక్కడ అంటున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు ఏమవుతుందట? కారణం. నిజమే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే గమనించండి. తన విగ్రహానికి మొక్కలేదని రాజు షద్రకు మెషకు అబేద్నెగో అనే ముగ్గురిని పట్టుకున్నారు. అగ్నిగుండం రగిలించి అడుగుతున్నారు ఏమని? నీవు ఈ విగ్రహానికి మొక్కిన ఎడల సరే, లేని ఎడల ఈ అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి అగ్నిగుండంలో వేస్తాం, మీరు కాలిపోయి చచ్చిపోతారు అన్నారు. గమనించారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం నీకు మొక్కము అన్నారు. ఇప్పుడు గమనించండి, వాళ్ళని కట్టగట్టి చుట్టజుట్టి ఏం చేశారండి? ఆ అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు అగ్నిగుండంలో వారిని విసిరేసిన వాళ్ళకి ఆ అగ్ని చెక్కలు తగిలి వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారట. అయితే లోపల వాళ్ళు ఎట్లున్నారు? వారు సంతోషంగా ఆ అగ్నిగుండంలో సంచారం చేస్తున్నారు. వారి మధ్య దేవదూత స్వరూపం కలిగిన మనిషి కుమారుని వంటి వాడు ఒక ఆయన తిరుగుతూ ఉన్నట్ట. వాళ్ళు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు? అగ్నిలో పడవేసిన సంతోషం. అగ్నిగుండంలో పడవేసిన సంతోషంగా ఉన్నారు వాళ్ళు. దేవుని బిడ్డారా, ఇప్పుడు రాజుగారికి దుఃఖం వచ్చేసింది. నేను అగ్నిగుండంలో వేసిన వాళ్ళు సంతోషపడ్డారు. నేను ఎవరినైతే అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించానో వేసిన పనివారు కాలిపోయి చచ్చిపోయారు. కానీ వాళ్ళు బాగానే తిరుగుతున్నారేమి? ఆశ్చర్యపోయాడు, వణికిపోయాడు, చెమటలు పట్టేసినాయి. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడండి? షద్రకు మెషకు అబేద్నెగోను, జీవము గల దేవుని సేవకులారా, మీరు బయటికి రండి అని పిలిచారు. వాళ్ళు బయటకు వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళు బయటకు వచ్చి నిలబడేటప్పటికి ప్రియులారా, ఈ యొక్క రాజుగారి యొక్క పనివారు వాళ్ళని పరీక్ష చేస్తున్నారు. వారి వెంట్రుకలు కాలిపోయిన వాసన కూడా, పొగ వాసన కూడా రాల. వారు వేసుకున్న బట్టలు కాలిపోలేదు, పొగ వాసన కూడా రాలేదు. వాళ్ళు ఎట్టున్నారు? బంగారం లాగా మెరిసిపోతున్నారు. బంగారం లాగా మెరిసిపోతున్నారు. ఆ సింహాసనం కూర్చొని ఆ సింహాసనం మీద గట్టిగా కేకలు వేసి రౌద్రుడై అరిచిన ఆ రాజు సింహాసనం దిగొచ్చాడండి. ఏమంటున్నాడండి? షద్రకు మెషకు అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
శ్రమలలో ఏమొచ్చింది చెప్పండి? మహిమ. వాళ్ళని అడుగుతున్నాడు, మీరు అగ్నిగుండంలో ఉండగా మీతో ఒక ఆయన సంచరిస్తున్నాడే, ఏడి ఆయన అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన అగ్నిగుండంలో మాతో ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత మాలో ఉన్నాడు ఆయన. ఏమండి? నిజమే. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఇటువంటి వాడట గొప్పవాడు. ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన తోడుగా ఉండి అగ్నిగుండంలో నుండి విడిపించుటకు సమర్థుడు. అందుకే ఆయన తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి వారిని అగ్నిగుండంలో నుంచి విడిపించాడు. ఇప్పుడు వాళ్ళని చూస్తే వీళ్ళకి ఏమవుతుంది చెప్పండి? గదగద వణికిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచింది. సువర్ణం అంటే బంగారం. బంగారం, సిసలైన బంగారం నిప్పుల్లో వేస్తే ఏమైందండి? కాలిపోయిద్దా? కాలదు. బుడిదైపోయిద్దా? కాదు. మాయమైపోయిద్దా? ఆవిరైపోయిద్దా? లేదు. ఇంకా వన్నె తేలుతుంది కదండి. శ్రమలు మనల్ని మహిమపరుస్తాయి. శ్రమలు మనకు మెప్పు తీసుకొస్తాయి. శ్రమలు మనకు ఘనత తీసుకొస్తాయి కదండి. నిజమే. వాళ్ళు శ్రమలలో ఓర్చుకున్నందున దేవుడు వారి ద్వారా ఆ చోట ఏమండి బబులోను సామ్రాజ్యములో నిజ దేవుడు, గొప్ప దేవుడని ఘనత పొందాడు. ఘనత ఎవరికి వచ్చిందండి? దేవుడికి వచ్చింది. దేవుని సేవకులకు కూడా ఘనత వచ్చింది. నిజమే ప్రియులారా. ప్రభు అన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ప్రియులారా గమనించండి, మనం అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 55వ వచనంలో చూస్తే చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని అందరూ రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. 7వ అధ్యాయం చూడండి 55వ వచనం లేదా 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికాయి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై తెరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచయు చూచి ఆకాశము తెరువబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్దగా కేకలించి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. వాళ్ళందరూ చంపారు. ఆ శ్రమలో ఉండగా అతనికి ఏం కనపడిందండి? ఆకాశము తెరువబడుటయు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న యేసు ప్రభువారి యొక్క దివ్య దర్శనాన్ని వారు నిజమే ప్రియులారా. శ్రమలలో దేవుని దర్శనాన్ని మనం, శ్రమలలో దేవుని యొక్క గొప్ప మహిమను మనం బయలుపరుస్తాం. అందుకనే శ్రమ కలిగి ఉండుట ఏంటంట? మేలు. ఏమండి? శ్రమ కలిగి ఉండుట మేలు. చివరి మాట ఏంటంటే, చివరి మాట యాకోబు రాసిన పత్రిక. ఏమండి? యాకోబు రాసిన పత్రిక. యాకోబు ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక అండి 1వ అధ్యాయం. వీరికి చదివాం, మరలా ఒకసారి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. విన్నరా? శ్రమలలో నిలిస్తే ఏమొస్తుందట? కిరీటం వస్తుంది. ఏమండి? ఇదే మాట మరొక చోట కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం ఏమండి 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును.
మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చాను. ఏమండి, కిరీటం అంటే అధికారం, ఘనత. నిజమే ప్రియ, శ్రమలలో ఉన్న విశ్వాసులకు దేవుని ఘనత దొరుకుతుంది. నిజమే ప్రియ, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిలో, ఆ శ్రమలో నిలిచారు కనుక మరేమయ్యారండి? సువర్ణంలాగా కనపడ్డారు. సువర్ణంలాగా కనపడ్డారు. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు స్నేహితుడు, సోదరి, శ్రమలలో నీవు కృంగిపోతే ఏమవుతావండి? సొలొమోను అంటున్నాడు, శ్రమలలో నీవు కృంగిన ఎడల ఏమవుతావండి? చేతగాని వాడివైపోతావు. చేతగాని వాడివైపోతావు. శ్రమలలో కృంగిపోకూడదు. ఏం చేయాలండి? శ్రమలలో నిలబడాలి. శ్రమలలో నిలబడాలి. శ్రమలలో సహించుకోవాలి. అందుకనే భక్త పౌలు అన్నాడు, శ్రమ ఓర్పునో, ఓర్పు పరీక్షనో, పరీక్ష నిరీక్షణనో కలుగ చేయునని ఎరిగి ఏం చేయమన్నాడండి? శ్రమలలో సంతోషించు. శ్రమలలో సంతోషించు. కడవగా చివరి మాట ఏంటంటే ప్రియులారా, అద్భుతమైన మాట. గమనించండి, దేవుని వాక్య ప్రకారం గమనించండి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నట్ట. పెద్దవాడు మంచి తెలివిగలవాడు, చిన్నవాడు తెలివి తక్కువవాడు కావచ్చు. ఏమండి, తెలివి తక్కువవాడే అనుకుందాం. వీళ్ళిద్దరూ తండ్రి ప్రియులరా కొంత ఆస్తి కలిగిన వాడు. ఆస్తి కలిగి ఉన్న ఆ తండ్రి ఒక దినాన చనిపోయాడు. చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు తెలివిగలవాడు కనుక ఏమంటున్నాడంటే, అతనుకు బాధ్యత నేను తీసుకొని ఎంతో కొంత ఇస్తాను, తీసుకొని వెళ్ళిపోమ్మను అన్నట్ట. ఈ చిన్నోడు ఏమంటున్నాడు అంటే ఒకటే మాట అంటున్నాడు, ఇవన్నీ నాకు అనవసరం, ఎంతో కొంత నాకు వద్దు. ఏదైనా తండ్రిలో ఏం కావాలి? నేను సగభాగం కావాలి. ఎందుకంటే తండ్రికి 2 కుమారులు, ఆస్తి చెరు సగం. ఏమండి, అప్పుడు పెద్దవాడు అన్నాడట, అలాగైతే ఆస్తి మాత్రమే కాదు అప్పులు కూడా కట్టాల్సి వస్తుంది అన్నాడు. ఈ చిన్నోడు తెలివి తక్కువడని చెప్పాడు కదండి. వాడికి తెలిసింది ఒకటే మాట, ఏమైనా కానీ అది ఆస్తి కానీ అప్పు కానీ మా నాన్నలో నాకు సగం కావాలి అన్నాడు. ఏమండి, భాగం కావాలి. సరే, పెద్ద మనుషులు ఏం చేశారంటే ఏదేమైనా కానీ ఆస్తులో అప్పులో లెక్క కడదాం, లెక్క కట్టి చిన్నవాడు ఒప్పుకోవట్లేదు కాబట్టి చెవి సగం చేద్దాం అబ్బాయి అన్నట్ట. ఈ పెద్దవాడు తెలివి వెళ్ళాడు కదండి. ఎందుకు అలా అన్నాడు అంటే ప్రియులరా, ఈ పెద్ద మనుషులు ఏం చేశారంటే ఆ ఆస్తిని మొత్తం లెక్కగట్టి, ఆ అప్పులను కూడా లెక్కగట్టి, అప్పులు చెవి సగం, ఆస్తి చెవి సగం చేసిన తరువాత ప్రియులరా ఏమైందండి? అప్పులు పోను ఆస్తి లెక్క చూస్తే ఏమండి, విస్తారమైన లాభం వచ్చిందట చిన్నవాడికి. విస్తారం. ఎందుకు? ఎంతో కొంత ఇచ్చి తరివేయాలి. తిక్కలోడు గనక, తెలివి తక్కువవాడు గనక తరివేసి ఆస్తి అంతా తను లాగేసుకోవాలని పెద్దవాడు అతి తెలివిగా ప్రవర్తించాడు. కానీ చిన్నవాడు ఏం చేశాడండి? ఏమో నాకు తెలియదు, మా నాన్నలో నా భాగం నాకు కావాలి. నిజమే ప్రియులారా, ఈ పూట వాక్యం వింటున్న నీవు ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నావు. ఒక్క మాట. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక అద్భుతమైన మాట ఏమిటండి? 8వ అధ్యాయం మరొకసారి చదువుకున్నాం. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తు మహిమ కావాలన్నా, క్రీస్తు ఘనత కావాలన్నా, క్రీస్తు స్వాస్థ్యం కావాలన్నా, క్రీస్తులో కుమారత్వం కావాలన్నా, ఏమండి, మనకు ఆ వారసత్వం రావాలన్నా
మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన శ్రమలలో పాలివారము కావాలి. ఎప్పుడైతే ఆ శ్రమల్లో మనం పాలివారం అవుతామో దేవుని దగ్గర ఘనపరచబడతాం. ఏమండి? దేవుని దగ్గర ఘనపరచబడతాం. అందుకని ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది. ఏముంది ఆ మాట? నీ శ్రమయో నీ దుఃఖమును ఏమండి నాకు తెలుసు. ప్రకటన గ్రంథం ఏమండి 2వ అధ్యాయము 9వ వచనం. స్ఫురణ అనగా శ్రమ. స్ఫురణ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడే. విన్నదా? శ్రమలు వచ్చిన, దరిద్రం వచ్చిన, కష్టం వచ్చిన దేవుని కొరకు నిలబడితే మనం ఎవరు అంట? ధనవంతులమే. ఏమండి? నీవు పొందబో శ్రమల గురించి భయపడవద్దు. నీవు శ్రమల్లో ఓర్చుకుంటే నీ కిరీటం వస్తుంది. కిరీటం వస్తుంది. ప్రియులారా, ఇక్కడ భక్తుడైన భక్త పౌలు బర్నబాతో కలిసి సంఘ బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం ఉంది. ఏమిటా సందేశం? ఇందాక మనం చదివాం. ఏమండి? అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో చేరాలి. శ్రమలు పడితే నిజమే ప్రియులారా, తల్లి 9 మాసాలు మోస్తుంది. 9 మాసాలు మోసి కనే సమయం వచ్చినప్పుడు ఆమె పడే శ్రమ బహుశ్రమ. ప్రాణము పోవునంతగా శ్రమ పడుతుంది. అయితే తను శ్రమ ఓర్చుకొని ఆ బిడ్డను కన్న పిదప ఆ బిడ్డను చూచి ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? తను ఒక గొప్ప విజయాన్ని పొందినట్టుగా ఫీల్ అవుతుంది. నేను ఇంత శ్రమ ఓర్చుకోబట్టి నేను ఒక మనిషిని కన్నాను. ఏమండి? ఆ బిడ్డను చూడగానే నా కన్నే నా బంగారమే అని అంటది. కానీ నీ కొరకు ప్రాణం పెట్టాంట, నీ కొరకు రక్తం కార్చంట, నీ కొరకు బాధపడ్డాంట అంటదండి. శ్రమలలో విజయం. ఈ పూట వాక్యం వింటున్నమ్మా బాబు, శ్రమల్లో కుంగిపోతున్నావా? శ్రమల్లో నీరసించిపోతున్నావా? శ్రమల్లో వెనకడుగు వేస్తున్నావా? శ్రమలు నీకు ధన్యత, శ్రమలు నీకు మేలు, శ్రమలు నీకు ఘనత. ఏమండి? అందుకే పేతురున్నాడు, నీకు మెప్పునో మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగును. ఆశ్చర్యపడొద్దు. ఏమండి? 4:12 అన్నాడు, మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ కలుగుతుంది. ఈ పూట వాక్యంలో మనం నేర్చుకునే గొప్ప మహిమ ఏంటంటే క్రీస్తు శ్రమ పడ్డాడు. ఏమండి? చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగింపులోకి వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గమనించండి. మనకందరికీ తెలిసిన మాటలు ఇవి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము అండి కదూ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. చూడండి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరునో కలిగి ఉన్నది. 5వ వచనం. ఇప్పుడు 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకున్నాడు. వినరా? ఆయన ఎటువంటి వాడండి? యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉంది. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన్ని చూచి చూడలేక సౌలు కన్నులు ఏమైపోయినాయి? మూతబడిపోయినాయి, పొరలు వచ్చేసినాయి.
కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు పోయినాయి, చూపు ఎగిరిపోయింది. అంత మహిమ కలిగిన దేవుడు ఎలా అయిపోయాడండి? చూడనల్లని వాణిగా అయిపోయాడు. ఏమండి, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని ఎంత రిక్తుడయ్యాడు అంటే గమనించండి, ఆయనని జాలి పడిన వాడు లేడు. అక్కడ ఉన్న వారందరూ చంపండి 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 అన్నారు. అందరూ అరచేతులతో కొట్టారు, అందరూ ముఖాన ఉమ్మి వేశారు. ఆయన్ని కొరడాలతో కొడుతుంటే ఏమండి, ఒక్కళ్ళు కూడా జాలి పడలేదు. ఆయన శరీరం అంతా చీలిపోతుంటే ఒక్కళ్ళు కూడా జాలి పడ్డవాళ్ళు లేరండి. వాళ్ళంతా నవ్వుకుంటున్నారు, పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు. అయినా అయినా ఆయన ఓర్పుగా తలదించుకున్నాడు, అంత బాధను కూడా ఓర్చుకున్నాడు. ప్రియులారా, అంత బాధను కూడా ఓర్చుకున్నాడు. ఓర్చుకున్నాడు గనుక కదండి, అంత ఓర్చుకోవటం మాత్రమే కాదు, ఆయన్ని ఈడ్చుకుపోయి సిలువ వేసి సిలువ మీద ఉన్న ఆయన్ని బాధపడుతున్న రక్తం దారులుగా కారుతుంటే సమస్యలిపోతున్న ఆయన్ని ఏమన్నా, నువ్వు దేవుడు అయితే దిగిరా, మేము నమ్ముతాం అని ఎగతాళి చేస్తుంటే ఆయన్ని హింస పెట్టిన వారి కొరకు ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. తను హింస పెట్టిన వారిని సైతం క్షమించాడు ఆయన. ఏమండి, అంత శ్రమలో నిలబడ్డాడు గనక ఏమండి, ఇప్పుడు చదవండి. ఇప్పుడు అందుచేత 9వ వచనం, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించింది. ఆయన హెచ్చించబడ్డాడు, తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడట? హెచ్చించబడతాడు. అందుకే మోషే ఇశ్రాయేలుతో మాట్లాడి మాట్లాడి ప్రసంగించి 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 ఆఖరిలో ఒక మాట అన్నాడు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమా ఎంత గొప్పదయ్యా. ఎంత గొప్పదండి, ఎంత గొప్పది, నిజమే. ఎంత గొప్పది అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాగా సదాకాలము మనం ఆయనతో కూడా ఉందుము. శ్రమల్లో సహించుకొని ప్రభు కొరకు శ్రమ పడి ప్రభు కొరకు నిందలు అవమానాలు భరించి తలదించుకొని ఓర్చుకున్న వారు సదాకాలం ప్రభుతో ఉంటారు. అంతేనండి. ప్రభు అని పేతురు అడిగాడు, ప్రభువా, మేము నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టొచ్చాం కదయ్యా, మాకేంటి అంటే ఆయన అన్నాడు, మీరు నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏం చేస్తారట? తీర్పు తీరుస్తారు. ఏమండి, తీర్పు తీర్చే అధికారం. అందుకని వాక్యంలో ఉంది, ప్రకటన గ్రంథంలో, జయించు వానిని నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్నప్పట్లు నా సింహాసనమందు కూర్చుండా బెట్టుదును అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం కదండి. జయిస్తే, శ్రమంలో ఓర్చుకుంటే, నిలబడితే ఏముందంట? కిరీటం ఉంది. ఏముందంట? సింహాసనం ఉంది. ఏముందంట? అధికారం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని కొరకు నిలబడుతున్నామా? దేవుని కొరకు ఓర్చుకుంటున్నామా? దేవుని కొరకు సహించుకుంటున్నామా? నిజమే, శ్రమ పొందిన ఎడల శ్రమల వలన ఏంటి అంట? ఇవన్నీ సిరులే. కానీ శ్రమలకు ఓర్చుకోకుండా తప్పిపోయిన వారు ఏమవుతారండి?
మనం చదువుతాం కదా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కదండి. ఒకసారి వెలిగించబడి, ఏమండి 4వ వచనం, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందుటకు అటు వారి మరలా నూతన పలుచుట అసాధ్యం. శ్రమల్లో నిలబడకుండా తప్పిపోయాం అనుకోండి, ఏమైపోతామండి? ప్రభు ఇచ్చే బహుమానాన్ని కోల్పోతాం, ప్రభు ఇచ్చే అధికారాన్ని కోల్పోతాం. బాబు అమ్మ, ఈ శ్రమలు ఏమండి ఎన్నదగినవి కావు. ఏమండి ఆ మాట కూడా చదువుదాం, నేను చదివి ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక, ఏమండి మన ఎదుట కలగబోవు, ఏమండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుడి. ఏం చెప్తున్నాడండి? ఈ కాలం ఇప్పటి శ్రమలు పెద్ద లెక్కలో కాదు, కానీ మన కొరకు ఏం రాబోతుంది? మహిమ రాబోతుంది. ఆ ప్రభు మహిమలో మనం ఉంటాం. ఇప్పుడు ఒకవేళ దుఃఖపడవచ్చు, ఒకవేళ బాధపడవచ్చు, ఒకవేళ అవమానాలు అనుభవించవచ్చు, కానీ నువ్వు ఓర్చుకుంటే, నువ్వు సహించుకుంటే గొప్ప మహిమను పొందుతావు. అదే శ్రమలలో నువ్వు పొందే సిరి. ఏంటి మన ధ్యానాంశం? శ్రమలలో సిరులు కదండి. శ్రమలలో సిరులు, శ్రమలలో భాగ్యం ఉంది. ఏంటంట? శ్రమ భక్తి జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది. శ్రమ విశ్వాసి జీవితానికి మేలు చేస్తుంది. ఎందుకంటే శ్రమ కలుగక ముందు త్రావడిస్తాం, అయితే శ్రమలు కలిగినప్పుడు మనల్ని వాక్యానుసారంగా నడిపించే పరిస్థితి వస్తుంది. శ్రమల్లో ఓర్పు నేర్చుకుంటాం, శ్రమలలో విధేయత నేర్చుకుంటాం, శ్రమల ద్వారా వారసత్వాన్ని సంపాదించుకుంటాం. శ్రమలు పొందితే క్రీస్తుకు కుమారులమవుతాం. శ్రమల ద్వారా ఘనత పొందుతాం, మహిమ పొందుతాం. ఏమండి శ్రమల ద్వారా ఏం పొందుతామండి? అధికారాన్ని పొందుతాం, కిరీటాన్ని పొందుతాం. కాబట్టి ఇవన్నీ ధ్యానించినప్పుడు శ్రమలు పెద్ద లెక్కలున్నవి కావు. అందుకని ఇక్కడ మనం చదివాం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి శ్రమలలో నీకు మేలుంది, మహిమ ఉంది. ఒకవేళ నీవు తప్పు చేసినందువల్ల శ్రమ పడుతున్నావేమో, అయినా విసుక్కోవద్దు. ప్రభు నిన్ను సరైన ట్రాక్ లో పెట్టాలని ఒకవేళ శ్రమ పెడుతున్నావేమో, క్షమాపణ కోరుకో. ప్రభు నిన్ను సర్దిద్దుతాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఒకవేళ అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నామా, ఓర్చుకో. ప్రభు ఆ శ్రమలో నిన్ను గణపరుస్తాడు. అగ్నిలో నుంచి తీయబడిన శబ్దకు, మేషకు, అభివృద్ధికి వలె ఘనత పొందుతావు. అలా ఉండుట కొరకై ఒక మంచి తీర్మానం చేసుకున్నావు. ప్రభువా, నీవు నా కొరకు శ్రమ అనుభవించావు, నీ కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించటకు నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.